అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సజావుగా సాగాయి. సినీ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడితో తమ బాధ్యత పూర్తయింది అనుకోకుండా సోషల్ మీడియా వేదికగా ఓటర్లను చైతన్యపరిచారు. చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, రాజమౌళి, అల్లు అరవింద్లు తదితరులు హైదరాబాద్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే చిరంజీవి గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను గుర్తు చేసుకున్నారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తూ లాస్ట్ టైం మౌనవ్రతం అని చెప్పాననుకుంటా అంటూ నవ్వులు పంచారు. మా కుటుంబం అంతా ఓటేసింది. ఓటు మన హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. అది మన రాష్ట్ర దేశ రూపురేఖలను మార్చేస్తుంది. మనకు సుపరిపాలన అందిస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను ఎన్నుకోండి అని పేర్కొన్నారు. 2024 తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ప్రాథమిక హక్కును వినియోగించుకుని సోషల్ మీడియాలో విలువైన సందేశాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి సామాన్య ప్రజలతో పాటు క్యూలో నిలబడి ఓటు వేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటు విలువైనది, అది మీ వజ్రాయుధం అంటూ ఓటు విలువ గురించి మాట్లాడి వెళ్లిపోతూ ఉండగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా ఎన్టీఆర్ అంటే అభిమానులకి చాలా పిచ్చి ఉంటుంది. చాలా వేదికలపై కూడా అభిమానుల ప్రేమ బయటపడింది. నేడు అలాంటి ఓ మధురమైన సంఘటనే ఓ అభిమానికి దక్కింది. ఎన్టీఆర్ వెళ్తుంటే ఓ అభిమాని పిలుస్తూ అన్న ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. ఇక వెంటనే ఎన్టీఆర్ అతని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడున్న మీడియాలో ఈ అరుదైన దృశ్యం రికార్డ్ అయింది. గుండెలపై అంటే గుండెలపై కాదు, షర్ట్ మీద హాట్ ఉండే ప్లేస్ లో సంతకం చేశారు యంగ్ టైగర్. ఈ అభిమానికి సంతకం ఎప్పటికీ గుర్తుంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? ఇక అక్కడున్న వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల అజయ్ దేవగన్ మైదాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 1950-1962 మధ్య ఇండియన్ ఫుట్బాల్ టీం కథ, అప్పుడున్న ఇండియన్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా మైదాన్ సినిమా తెరకెక్కింది. అజయ్ దేవగన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో, అమిత్ శర్మ దర్శకత్వంలో, బోనీ కపూర్, జీ స్టూడియోస్ నిర్మాణంలో ఈ మైదాన్ సినిమా నిర్మించారు. ఇటీవల ఏప్రిల్ 10న మైదాన్ సినిమాని రిలీజ్ చేయగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అవ్వలేదు. దాదాపు 4 ఏళ్లకు పైగా ఈ సినిమా కోసం కష్టపడి భారీ ఖర్చు పెట్టి తీసినా కనీసం 50 కోట్లు కూడా థియేట్రికల్ కలెక్షన్స్ రాలేదు. కానీ మంచి సినిమా అని అందరూ పొగిడారు. తాజాగా ఈ సినిమా నిర్మాత బోనీ కపూర్ మైదాన్ ఫ్లాప్ పై కామెంట్స్ చేశారు. బోనీ కపూర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మైదాన్ సినిమా అద్భుతమైన సబ్జెక్ట్, అజయ్ దేవగన్ కూడా అద్భుతంగా నటించారు. కానీ ప్రేక్షకుల డిమాండ్స్ మేము ఆలోచించలేదు. ఇప్పటి ఆడియన్స్ మైదాన్ లాంటి సినిమాల కన్నా RRR, జవాన్, పఠాన్ లాంటి యాక్షన్ సినిమాలనే ఇష్టపడుతున్నారు అని అన్నారు. మహేష్ కూతురుగానే కాక సితారా ఘట్టమనేని తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటుంది. రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతుంది. సితారా డాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సితారా పలుమార్లు క్లాసిక్ డాన్స్, మహేష్ పాటలకు డాన్సులు చేసి వీడియోలు పోస్ట్ చేస్తుంది. గతంలో యానీ మాస్టర్ తన ఫ్రెండ్స్తో కలిసి సితారా పలు డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా డాన్స్ ఫల్గునితో కలిసి ఓ మాస్ డాన్స్ వీడియో పోస్ట్ చేస్తుంది. హాలీవుడ్ సాంగ్కి సితారా, ఫల్గుని కలిసి డాన్స్ చేశారు ఈ వీడియోలో. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించిన మూవీ ది గోట్ లైఫ్ వాస్తవ సంఘటనల స్ఫూర్తితో బెన్యమిన్ రాసిన ఆడు జీవితం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో ది గోట్ లైఫ్ టైటిల్తో, తెలుగులో ఆడు జీవితం టైటిల్తో విడుదలైంది. మార్చి 28న సర్వైవల్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ మూవీ ఇక ఓటీటీలో కూడా సందడి చేసే టైం వచ్చేసిందన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్లో మే 26న డిజిటల్ డెబ్యూ ఇవ్వనుంది. అంతేకాదు ఈ చిత్రం థియేట్రికల్ వెర్షన్తో పోలిస్తే మరింత ఎక్కువ నిడివితో ఓటీటీలోకి రానుందట. దీనికి సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొత్త సినిమాలు థియేటర్లోకి వచ్చినా ఈ సినిమా లాంగ్ రన్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ది గోట్ లైఫ్ అత్యంత వేగంగా వరల్డ్ వైడ్గా 50 కోట్లు సాధించిన మలయాళ సినిమాగా ఇప్పటికే అరుదైన ఫీట్ను నమోదు చేసిందని తెలిసిందే. ఈ మూవీని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్స్, అట్లా గ్లోబల్ మీడియా సంయుక్తంగా తెరకెక్కించాయి.
టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్ కుమార్, శివరాజ్ కుమార్ కీ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందంటూ విష్ణు ఇప్పటికే ఓ వార్తను అందరితో షేర్ చేశాడు. ఆ వార్త ఏంటో కాదు, టీజర్ అప్డేట్. కన్నప్ప టీజర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీకు చూపించేందుకు వేచి ఉండలేకపోతున్నాను. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్ ను లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్. ఈ స్టార్ డైరెక్టర్ కాంపో నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. స్టార్ హీరో సూర్య వెట్రిమారన్తో వాడివాసల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మరోసారి తెరపైకొచ్చింది. వాడివాసల్ షూటింగ్ ఎప్పుడు షురూ అవుతుందనే దానిపై ఆసక్తికర అప్డేట్ అందించారు వెట్రిమారన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నెక్స్ట్ మూవీ సూరి, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ లో నటిస్తున్న విడతలై పార్ట్ 2కు సంబంధించి ఇంకో 20 రోజుల షెడ్యూల్తో షూటింగ్ పూర్తవుతుందని చెప్పాడు. అంతేకాదు వచ్చే 3 నెలల్లో వాడివాసల్ షూట్ ను కూడా మొదలు పెట్టనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. వెట్రిమారన్ తాజా అప్డేట్ తో అభిమానులు, మూవీ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వెట్రిమారన్ తెరకెక్కించిన విడతలై పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలియని వ్యక్తులు కొంతమంది కన్నడ నటుడిపై దాడి చేసిన ఘటన కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది. కన్నడలో రాజధాని, జరాసంధ లాంటి పలు సినిమాల్లో నటించిన నటుడు చేతన్ చంద్ర నిన్న మాతృ దినోత్సవం కావడంతో తన తల్లితో కలిసి రాత్రివేళ దేవాలయానికి వెళ్లాడు. దేవాలయం నుంచి తిరుగు ప్రయాణంలో తల్లితో కలిసి వస్తుండగా దాడి జరిగింది. చేతన్ చంద్ర తన తల్లితో కలిసి కారులో తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది దుండగులు చేతన్ చంద్ర కార్ని ఫాలో అయి కారుపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి అనంతరం చేతన్ చంద్రపై దాడి చేశారు. ఓ 20 మంది కలిసి చేతన్ చంద్రపై రక్తం వచ్చేలా దాడి చేసి వెళ్లిపోయారు. రక్తం కారుతున్న చేతన్ చంద్ర అలాగే ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చి ఈ ఘటన గురించి తెలిపాడు. దీనిపై ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి టర్బో. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో మమ్ముట్టి బ్లాక్ షర్ట్, తెలుపు లుంగిలో, షార్ట్ హెయిర్, కోరమీసాలతో ఊరమాస్ లుక్లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాడు. టర్బో చిత్రాన్ని మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ఇటీవలే మేకర్స్ షేర్ చేసిన పోస్టర్లో మమ్ముట్టి జీపుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నాడు. కాగా తాజాగా విడుదల చేసిన టర్బో ట్రైలర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 3.25 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్తో ఎక్కువ మంది వీక్షించిన మమ్ముట్టి ట్రైలర్ గా అరుదైన ఫీట్ నమోదు చేసింది. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. ఫిలిం నగర్లోని BSNL కార్యాలయంలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నాకు అన్ని పార్టీలు ఒకటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మామయ్య పవన్ కళ్యాణ్కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపా. ఒకవేళ భవిష్యత్తులో మా మామయ్య చంద్రశేఖర్ గారు, బన్నీవాస్ ఇలా వ్యక్తిగతంగా నాకు దగ్గరైన వ్యక్తులు ఎవరైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తా. శిల్పారావి 15 ఏళ్లుగా నాకు మిత్రుడు. బ్రదర్, మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తా అని మాటిచ్చాను. 2019లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వెళ్లి కలవలేకపోయాను. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఒక్కసారైనా కనపడాలని నా మనసులో ఉంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి నేనే ఫోన్ చేసి వస్తానని చెప్పాను. అందుకే నా భార్యతో కలిసి నంద్యాల వెళ్లాను. వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేశాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అని అల్లు అర్జున్ అన్నారు. నటిగా బిజీగా ఉంది. బోల్డ్ రోల్స్లోనూ నటిస్తుంది. ఇటీవల టెనెంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కనిపించింది. స్టైలిష్గా మెరిసి అదరగొట్టింది. యాక్షన్తోనూ మెప్పిస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. అందులో భాగంగా రెండో పెళ్లిపై రియాక్ట్ అయింది. ఎస్తేర్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని యాంకర్ ప్రశ్నించగా తాను ఓకే అని చెప్పింది. తనకు ఒంటరిగా ఉండాలని లేదు, రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఎస్తేర్. పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ ఉంది, ఒంటరిగా బతకాలని అనుకోవడం లేదు. నాకు పార్ట్నర్ కావాలి, బ్యూటిఫుల్ లైఫ్ కావాలి. అయితే ఎవరిని చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది ఇంకా తెలియదని చెప్పింది. ఈ సందర్భంగా ఎలాంటి వాడిని చేసుకోవాలనుకుంటుందో తెలిపింది ఎస్తేర్. మొదటిసారి పెళ్లి చేసుకుంటేనే ఇలా అయింది. మరి రెండోసారి మ్యారేజ్ అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తనని బాగా అర్థం చేసుకునేవాడు
పంచుకునేవాడు కావాలి, మంచి ఫ్రెండ్ అయితే బాగుంటుందని చెప్పింది. షోకేస్ లాంటి మొగుడు నాకొద్దు, మంచి లైఫ్ పార్ట్నర్, నా జీవితాన్ని మంచిగా పంచుకునేవాడు కావాలి, అలాంటి వ్యక్తినే మ్యారేజ్ చేసుకుంటానని తెలిపింది ఎస్తేర్. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి బ్రహ్మరాక్షస అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, అన్ని భాషల్లో అదే టైటిల్ ఉంటుందని అంటున్నారు. ప్రపంచ సినిమాలో ఆస్కార్ పురస్కారాలను తలమానికంగా భావిస్తారు. వివిధ దేశాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆస్కార్ను గెలుచుకోవడం తమ లైఫ్ టైం డ్రీమ్గా చెప్పుకుంటారు. అంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆస్కార్ పురస్కారాల శతాబ్ది ఉత్సవాల కోసం సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో నిర్వహించనున్న ఆస్కార్ అవార్డుల 100వ వేడుక కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆస్కార్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా $500 మిలియన్ సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే $100 మిలియన్ల సేకరించామని, ప్రపంచ సినిమా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయేలా ఈవెంట్కు సన్నాహాలు చేస్తున్నామని ఆస్కార్ కమిటీ సీఈఓ బిల్ క్రామోర్ ఇటీవలే వెల్లడించారు. గత మార్చిలో 96వ ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. 97వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 2న జరగనుంది. కన్నడ సోయిగం రష్మిక మందన తారాపథంలో దూసుకుపోతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా భారీ సినిమాలతో బిజీగా మారింది. మరో ఏడాది పాటు ఈ అమ్మడి డేట్స్ ఖాళీ లేవంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో 6 సినిమాలున్నాయి. వీటి షూటింగ్స్ మొత్తం పూర్తి కావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది అంటున్నారు. దాంతో ఈ భామ డేట్స్ కావాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే. ప్రస్తుతం రష్మిక మందన తెలుగులో పుష్ప 2, రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, కుబైరా చిత్రాల్లో నటిస్తుంది. పుష్ప 2 చిత్రీకరణ తుది దశకు చేరుకోగా మిగిలిన 3 చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇక బాలీవుడ్ యానిమల్ బ్లాక్ బస్టర్ విజయంతో ఈ సొగసిరికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో జోడీ కట్టబోతుంది. వికీ కౌశల్ తో చావా సినిమాలో నటిస్తుంది. హిందీలో మరికొన్ని ఆఫర్లు వచ్చినా డేట్స్ ఖాళీ లేని కారణంగా రష్మిక అంగీకరించలేదని అంటున్నారు. తాజాగా శ్రీలీల వెరైటీగా ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఆమె లేటెస్ట్ లుక్ యువతకి దిమ్మ తిరిగేలా ఉంది. యమా స్టైలిష్ గా గాగుల్స్ పెట్టి మెలికలు తిరుగుతూ ఫోజులు ఇచ్చింది. జీన్స్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు శ్రీలీల హవా సాగుతోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.